రెడ్ ఫోర్ట్ డ్రాయింగ్ విత్ ఆయిల్ ప్యాస్టల్ కలర్స్. ఈ డ్రాయింగ్తో మీకు ఖచ్చితంగా ప్రైజ్ వచ్చేస్తుంది. ఇప్పటిదాకా మీరు ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. దాంతోపాటు మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఎప్పుడు ఆన్లో పెట్టుకోండి, మధ్య మధ్యలో ఎంటర్టైన్మెంట్ కోసం. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా మర్చిపోకుండా షేర్ కూడా చేయండి, వాళ్ళు మిస్ అవ్వకూడదు కదా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనము జస్ట్ కొంచెం ప్లెయిన్గా అలా స్కెచ్ డ్రా చేసుకుందాం. ఎందుకంటే ఆయిల్ ప్యాస్టల్స్తో మనం పెయింట్ వేసిన తర్వాత మీరు ఒకవేళ మిస్టేక్ డ్రా చేసి ఎరేజ్ చేయాలనే ఛాన్స్ ఉండదు. సో ముందే చేసుకోండి. నేనైతే ఆరెంజ్, గ్రీన్, వైట్ తీసుకుంటున్నా. అదేనండి సాఫ్రాన్ కలర్. మనం మ్యాక్సిమం అట్రాక్ట్ చేయాలి. ఇదొక ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, వీటికి సంబంధించి మనం నేషన్ గురించి చెప్పాలంటే మనకు కావాల్సింది మన ఫ్లాగ్ కలర్సే. సో నేను అందుకే ఈ 3 కలర్స్ చూస్ చేసుకున్నా. అండ్ ఇవి ఎంతో బ్రైట్గా ఉంటాయి, చాలా అట్రాక్ట్ చేసేలా ఉంటాయి. ఫస్ట్ మీరు షేడ్ చేసుకోండి. మొత్తం అంటే ఎక్కడ మధ్యలో గ్యాప్ రాకోకుండా నేను చూపించినంత పార్ట్ వరకు కరెక్ట్గా అలాగే డ్రా చేయండి. ఎందుకంటే మధ్యలో మనకి గ్యాప్ వస్తే అక్కడ పెయింట్ తగ్గేసరికి అది చాలా లైట్గా డల్గా కనిపిస్తుంది. ఆయిల్ ప్యాస్టల్స్ వచ్చేసరికి కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టినా బట్ దాని ఎఫర్ట్ మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను గ్రీన్ వచ్చేసరికి మొత్తం డ్రా చేయట్లేదు, ఎందుకంటే మనం అక్రిలిక్ పెయింట్తో బ్లాక్ కలర్తో ఈ ఫోర్ట్ మొత్తం కలరింగ్ చేయాలి. అక్రిలిక్ పెయింట్ వచ్చేసరికి వాటర్తో తక్కువ మిక్స్ చేసి ఎక్కువ బ్రైట్నెస్ ఇచ్చేలాగా ఉంటుంది. అది మనం ఎక్కడైనా యూస్ చేయొచ్చు, ఎందుకంటే అది వెంటనే వాటర్ తగిలేసరికి పోవడం అనేది తక్కువ. బట్ ఆయిల్ ప్యాస్టల్స్లో ఆయిల్ ఉంటుంది. ఆయిల్ అనేది వాటర్ తగిలితే సరిగ్గా పనిచేయదు. సో అందుకే ఆయిల్ ప్యాస్టల్స్ వేసిన తర్వాత దాని మీద అక్రిలిక్ పెయింట్ వేస్తే అది స్ప్రెడ్ అవ్వడం అది కొంచెం కష్టంగా ఉంటుంది. సో అందుకే నేను ఓపెన్గా ఉండే ఏరియాస్లో మాత్రమే గ్రీన్ కలర్ ఫిల్ చేసుకుంటున్నా. సో మీరు చూసుకుని ఫైనల్గా మీకు ఫస్ట్ నేను ఒక పిక్ పెట్టా కదా, ఆ పిక్లో చూడండి రెడ్ ఫోర్ట్ ఎలా అయితే నేను డ్రా చేశానో మీరు అలా డ్రా చేసుకోండి. ఇక్కడ నేను బార్డర్ వచ్చేసరికి ఆరెంజ్కి వైట్ వేస్తున్నా, మొత్తం వేయకోకుండా. ఎందుకంటే వైట్ అనేది కొంచెం లైట్ షేడ్ చేసుద్ది, మనకి కిందకు వచ్చేసరికి లైట్ షేడ్ రావడానికి. ఇప్పుడైతే టిష్యూ తీసుకుంటున్నాను. చాలామంది టిష్యూ మొత్తం వాడేస్తారు, బట్ వేస్ట్ అండి. ఎందుకు డబ్బులు వృధా చేసుకోవడం, డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో ఇలా ఒక చిన్న పీస్ తీసుకుని కట్ చేసుకుని దాన్ని అలా ఫోల్డ్ చేసుకుని అలా 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 మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా రబ్ చేస్తే, యాక్చువల్లీ టిష్యూతోనే కాదు కాటన్తో చేయొచ్చు, ఫింగర్తో చేయొచ్చు, కానీ బెటర్ ఆప్షన్ అయితే టిష్యూ మాత్రమే. ఎందుకంటే అది పట్టుకోవడానికి కంఫర్ట్ ఉంటుంది అండ్ నీట్నెస్ కూడా బాగుంటుంది దాంతో. సో మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేసుకుంటూ మొత్తం షేడ్ ఇచ్చుకుంటూ చూసుకోండి. పైన మీరు ఎలా రఫ్ చేసినా పర్లేదు, కిందకు వచ్చేసరికి మీరు నేను చూపించిన విధంగా మాత్రమే రబ్ చేయండి. యాక్చువల్లీ బార్డర్కి మొత్తము అంటే మనం మార్జిన్స్ అంటాం కదా, వాటికి టేప్ వేసుకుని మరీ చేస్తారు. బట్ నా దగ్గర టేప్ ఇవాళ అయిపోయింది, సో అందుకే నేను వేయలేదు. వేయకోకుండా కూడా చేయగలుగుతున్నాను. మీరు నేను చూపించిన విధంగా మాత్రమే రబ్ చేయండి, ఎందుకంటే అప్పుడే మీ పిక్చర్ అనేది బాగుంటుంది. సో ఇలా రబ్ చేసుకుంటూ మెల్లగా నేను కొంచెం స్పీడ్ పెట్టాను, ఎందుకంటే ఎక్కువ లెంత్ వీడియో మీరు చూడలేరు కాబట్టి. సో ఇలా జాగ్రత్త, పేజ్ చిరిగే అవకాశం కూడా ఉంది. మీరు తీసుకునే పేపర్ కూడా కరెక్ట్గా ఉండాలి. మీరు నార్మల్గా నోట్స్కి రాసే చిన్న చిన్న పేపర్స్ తీసుకుని నేను వేసాను చిరిగిపోయిందంటే అది కుదరదు. ఎయిదర్ చార్ట్ ఆర్ డ్రాయింగ్ పేపర్ లేదా A4 షీట్ కూడా రిస్కే, బట్ పర్లా మిగతా వాటి మీద. యాక్చువల్లీ మీకు వేరే వీడియోస్లో అయితే వాయిస్ ఓవర్ ఉండదు, నేను ఇస్తున్నాను. ఎందుకంటే చాలామంది చూసి అర్థం చేసుకునే దానికన్నా వింటే బాగా అర్థం చేసుకుంటారు. సో మా ఛానల్లో ఈ అవైలబిలిటీ ఉంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా వీడియోస్ పొందండి. మీకు కనిపిస్తుంది కదా నేను ఎలా రబ్ చేస్తున్నాను. గ్రీన్కి కూడా నేను బార్డర్ వైట్ ఇచ్చాను లైట్గా. సో అప్పుడైతే దాని కలర్ లైట్ షేడ్ అవుతుంది, మధ్యలో వైట్తో పాటు బాగా మిక్స్ అవుతుంది. యాక్చువల్లీ మధ్యలో పేజ్ వైటే ఉంటుంది కాబట్టి నేను ఇంకా వైట్ వేయలా, ఎందుకంటే కొన్నిసార్లు వైట్ వేస్తే దాంతోపాటు వేరే కలర్ కలిసిందంటే మొత్తం గజిబిజి అయిపోయింది. సో జాగ్రత్తగా చూసి రబ్ చేసుకోండి. ఆయిల్ ప్యాస్టల్స్లో తప్పు వస్తే కరెక్ట్ చేయలేము. తర్వాత అడగొచ్చు మీరు,
మరి డ్రా చేసుకునేటప్పుడు మిస్టేక్స్ వస్తే ఏం చేస్తారు అని. అందుకే నేను ముందే చెప్తున్నా, మీరు గీసే అవుట్లైన్ కూడా చాలా లైట్గా గీయండి, చాలా అంటే చాలా లైట్గా. ఎందుకంటే మీరు డ్రా చేసింది మీరు ఆ ఆయిల్ ప్యాస్టల్స్ రబ్ చేసేటప్పుడు ఆ బ్లాక్ షేడ్ అంటే సుద్ది. సో చాలా లైట్గా డ్రా చేయండి. మీకు చూపించే కదా అక్రిలిక్ పెయింట్స్, ఇది బ్లాక్ కలర్ తీసుకుంటున్నా, ఎందుకంటే వేరే ఏ కలర్స్ తీసుకున్నా అంత మంచిగా నీట్గా అయితే ఉండదు. సో బ్లాక్తో రెడ్ ఫోర్ట్ అన్నారు, బ్లాక్ వేస్తూ పాడు చేస్తున్నారే అంటే మనం ఒక ఇమాజినరీగా డ్రా చేస్తున్నామండి. అక్కడ ఉన్నది అక్కడ ఉన్నట్టయితే తీసుకురాకూడదు కదా. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను వాటర్ అయితే మిక్స్ చేయలేదు అక్రిలిక్ పెయింట్స్లో, కానీ వాటర్ మిక్స్ చేయడమే కరెక్ట్. ఎందుకంటే లైట్గా మీరు వాటర్ తీసుకోండి, ఎక్కువ తీసుకోకండి, ఎందుకంటే ఆయిల్ ప్యాస్టల్స్ మీద వాటర్ వెళ్ళదు. సో లైట్గా వాటర్ టచ్ ఇస్తూ, నేను ఫస్ట్ తీసుకున్నది బ్రిజల్స్ ఎక్కువ ఉన్న బ్రష్, ఎందుకంటే ఇదంతా చాలా పెద్ద స్పేస్ ఉంది. ఆ పెద్ద స్పేస్కి నేను చిన్న బ్రష్తో అయితే వేస్తుండే అవ్వదు. అండ్ మీరు నేను చెప్పేదంత వరకు ఏంటంటే, వెనకాల ఇంకో డ్రాయింగ్ ఏదైనా ఉంటే మీరు మధ్యలో ఒక వైట్ పేపర్ కానీ ఏదైనా ఒక పేపర్ పెట్టుకోండి. ఎందుకంటే ఇలా వాటర్ కలర్స్ ఇలాంటివి వేసేటప్పుడు వెనకాల అంటే ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్తగా చూసుకుని అవుట్లైన్ అది కరెక్ట్గానే వేస్తున్నామా లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇందాక వేసిన, ఒకవేళ మీరు ముందే నాలాగా అవుట్లైన్ వేసుకున్నా మీరు చేసిన రబ్బింగ్కి అది ఎప్పుడో సగం పోతుంది, ఏదో లైట్గా కనిపిస్తుంటుంది అంతే. సో మీరు డ్రా చేసే ఇమేజ్ మీరు కరెక్ట్గానే గీస్తున్నారా లేదా అనేది మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఇలా మెల్లగా మీరు జాగ్రత్తగా, డ్రాయింగ్ అనేది చిటికెలో అయిపోవాలని ఏమీ లేదు, ఎందుకంటే ఏది తొందరగా అయ్యేది టేస్ట్ బాగోదు. సో మీరు స్లోగా నీట్గా వేయండి, వెనకాల ఎవరో పెట్టి తోలేస్తున్నారు పరిగెత్తాలన్నట్టు కాకోకుండా. సో మెల్లగా మీరు కరెక్ట్ డీటెయిల్స్ అవన్నీ మెన్షన్ చేస్తూ, డీటెయిల్స్ అంటే నేనేమి రాయమనట్లేదండి, మీరు వేసే డ్రాయింగ్లోనే ఆ కర్వ్ సరిగ్గా వచ్చేలాగా, ఆ లైన్ సరిగ్గా వచ్చేలాగా నీట్గా గీయండి అంటున్నా. యాక్చువల్లీ ఈ డ్రాయింగ్ నేను వేశాను, ఈ డ్రాయింగ్కి నాకు ప్రైజ్ కూడా వచ్చింది, సెకండ్ ప్రైజ్. అది కూడా డిస్ట్రిక్ట్ వైజ్గా పెట్టిన దాంట్లో ముడా వాళ్ళు కండక్ట్ చేసిన ప్రోగ్రాంలో 500 మెంబర్స్ దాకా వస్తే ఆ డ్రాయింగ్ కాంపిటీషన్స్కి నాకు దీంట్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. సో నేను మీకు కావాలంటే లాస్ట్లో ఆ ప్రైజ్ కూడా చూపిస్తాను. మీరు ఖచ్చితంగా కళ్ళు మూసుకుని ఈ డ్రాయింగ్ ప్రాక్టీస్ చేసేసి వేసేయండి. కళ్ళు మూసుకుని కాదు, కళ్ళు తెరిచే వేయండి. చూస్తున్నారు కదా ఎంత డీటెయిల్డ్గా ఉందో. మీరు ప్రతి స్టెప్ నేను మీకు చూపించాను. సో ప్రతి స్టెప్ అంతే క్లియర్గా, అంతే నీట్గా వేయండి. పెద్ద పెద్ద డ్రాయింగ్స్ వేస్తేనే కాదు, చూడంగానే బాగుందనిపించే డ్రాయింగ్స్ వేస్తే కూడా ప్రైజెస్ వస్తాయి. ఫస్ట్ మీరు ధైర్యం చేసి నేర్చుకోండి, ఏం కష్టం లేదు, సింపుల్గా ఉంటుంది. 3 కలర్స్ పట్టుకోండి, ఒక్క బ్లాక్ కలర్ తీసుకోండి, అంతే. 2 బ్రషెస్ చాలు, ఒక షీట్ చాలు. పెన్సిల్, ఎరేజర్, స్కేల్ అంటే అవి తప్పదు ఎక్కడైనా. ఇంత చిన్న చిన్న మెటీరియల్స్తో ఇంత సింపుల్గా, అక్క లేవు మా దగ్గర బ్లాక్ కలర్ అక్రిలిక్ లేదు అంటారా? సరే వాటర్ కలర్సే తీసుకోండి, వాటర్ కలర్సే తీసుకుని కూడా వేయొచ్చు, బట్ వాటర్ ఎక్కువ మిక్స్ చేయొద్దు, వాటర్ లైట్గా తీసుకోండి, కలర్ మాత్రం ఎక్కువ తీసుకోండి. లేదు అవి కూడా లేవు, జస్ట్ ఆయిల్ ప్యాస్టల్ ఒకటే తీసుకున్నామంటారా? ఆయిల్ ప్యాస్టల్స్లోనే బ్లాక్ క్రేయాన్ ఉంటుంది కదా, బట్ మీరు ఒక్కొక్క స్టెప్ ఎక్కువ తీసుకుంటే మీరు అంత బాగా కనిపిస్తుంది. ఇప్పుడు అక్రిలిక్ పెయింట్ అయితే చాలా బాగుంటుంది, వాటర్ కలర్ అయితే బాగుంటుంది, క్రేయాన్ అయితే పర్లేదు. బట్ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? క్రేయాన్తో గీస్తే మీకు అక్కడ కొన్ని చోట్ల అది లావుగా చేయడం జరుగుద్ది. సో అలాంటి చోట లావుగా వచ్చేస్తే మీ డ్రాయింగ్ పడైద్ది. ఇప్పుడు నేను చూపిస్తున్న లైన్స్ వచ్చేసరికి మీరు అక్కడ లావుగా గీస్తే బాగోదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆయిల్ ప్యాస్టల్స్ మీద పెన్సిల్ చాలా బాగా కనిపించుద్ది, అప్పుడు మీరు పెన్సిల్తో కవర్ చేసేసుకోండి. చాలా జాగ్రత్తగా వేయండి. పెయింట్ మీ చేతి కంటే అది మళ్ళీ వేరే చోట అంటే అవకాశం ఉంటుంది. సో చూసి వేసుకోండి. కింద పెయింట్ ఆరిందా లేదా, వేస్తున్న చోట బాగానే వేస్తున్నామా లేదా, మన చేతికి అంటిన పెయింట్ మళ్ళీ ఇంకెక్కడైనా అంటితే తుడవడం అనేది నానా తిప్పలరా బాబు. సో జాగ్రత్తగా చూసుకోండి. చిన్న చిన్న బార్డర్స్, చిన్న చిన్న లైన్స్ ఇవన్నీ గీయడం అనేది నేను చిన్న బ్రిజిల్స్ ఉన్న బ్రష్తోనే గీస్తున్నా. మీకు కనిపిస్తున్నట్టుంది, ఇందాక బ్రష్ వేరే ఇది వేరే.
నేను ఇంకా వీడియో కొంచెం ఫాస్టే పెట్టాను, స్పీడే, ఎందుకంటే ఎక్కువ లెంతీ వీడియో మీరు చూడలేరు కాబట్టి. సో మీకోసం ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఈ డ్రాయింగ్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది, మీరు వేయగలుగుతున్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సేమ్ ఇదే నేమ్తో ఉంటుంది, సుంకర జయసింధూర. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఫాలోవర్స్ 55.7K ఉంటే అది నా అకౌంటే. ఫ్యాన్ పేజెస్ అవి ఉంటాయి, సో కన్ఫ్యూజ్ కావద్దు. ఈ చిన్న చిన్న డీటెయిల్స్ మీరు కొంచెం స్కిప్ చేసినా కానీ చాలా ముందుకు వెళ్ళిపోతారు, ఎందుకంటే చిన్న చిన్న డీటెయిల్సే ఇంపార్టెంట్. బొమ్మ అందం కనిపించాలంటే చిన్న చిన్నది కూడా మీరు కరెక్ట్గా గీస్తేనే అబ్బాయి ఇది చిన్న చిన్నవి కూడా పట్టుకుని ఎంత బాగా గీసాడరా బాబు అనుకుంటారు. సో జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా గీయండి. మీకు ఓకే, నచ్చాయి, బాగున్నాయి మీ డ్రాయింగ్స్, మీరు ఇంకొక వీడియో అప్లోడ్ చేయండి అంటే మీకు ఇంకొక రకమైన డ్రాయింగ్ కూడా గీసి చూపిస్తా. ఆయిల్ ప్యాస్టల్స్తో ఇప్పటికి ఒక 3, 4, 5 రకాలు గీసేసాను. ఇంకా పెన్సిల్ స్కెచెస్తో అయితే చాలానే ఉన్నాయి, 2 బుక్సే అయిపోయాయి. మీరు ఖచ్చితంగా చూస్తాము అంటే నేను నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. బట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో కంప్లీట్గా చూడడం, స్కిప్ చేయకోకుండా చూడడం చేయండి, ఎందుకంటే మెయిన్ అదే ఇంపార్టెంట్. మీరు ఎక్కడ ఏ పార్ట్ మిస్ అయినా అక్కడ తప్పైపోయిద్ది. తర్వాత ఫ్లాగ్ వచ్చేసరికి నేనైతే వాటర్ కలర్ పెన్సిల్స్తో డ్రా చేశాను. మీరు స్కెచెస్తో కానీ క్రేయాన్స్తో కానీ డ్రా చేసుకోండి, చాలా బాగుంటుంది, బ్రైట్గా ఉంటుంది. అలాగే ఈ డ్రాయింగ్ వేస్తే మీకు ప్రైజ్ గ్యారంటీ. ఖచ్చితంగా ప్రాక్టీస్ అయిపోండి, వెళ్ళిపోండి. ఏ అకేషన్ అయినా మనము ఒక రిలీజియన్ గురించి తీసుకున్నా లేదంటే వేరే వేటి గురించి అయినా తీసుకున్నా అంత ఇంట్రెస్ట్ చూపించరు, బట్ మనం తీసుకున్నది నేషన్ గురించి. నేనైతే పైన స్పేస్లో ఏమీ ప్రజెంట్ అయితే రాయట్లేదు, ఎందుకంటే మీకు నచ్చిన కొటేషన్ మీరు రాసుకోండి. నేనైతే నా కాంపిటీషన్కి సంబంధించి ఫెస్టివల్ అకేషన్స్ తీసుకోమన్నారు. సో అందుకే మనమందరం కలిపి జరుపుకునే ఒక పెద్ద పండుగ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, ఇవే కదా. సో అందుకే నేను ఇండిపెండెన్స్ డే గురించి రాశాను. సో ఫ్లాగ్ కలర్స్ కూడా మీరు మంచి తీసుకుని డ్రా చేయండి. ఖచ్చితంగా ఈ డ్రాయింగ్ మీరు ఏ కాంపిటీషన్లో అయినా వేస్తే ప్రైజ్ వస్తుంది. పైన కొటేషన్ మీకు నచ్చింది రాసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.